క్షమించండి అత్తయ్య, నేను ఆయన్ని అపార్థం చేసుకోవడం వల్ల తొందరపడి అనకూడని మాటలన్నాను. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టాను, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. దయచేసి నన్ను క్షమించండి. పెద్దరికను నిలబెట్టుకోవడం కోసం క్షమించాను అని చెప్పడానికి కూడా నాకు మనస్కరించడం లేదు. అసలు నందు ఎలాంటి వాడో తెలుసా? వాడెంత గొప్పగా పెరిగాడో తెలుసా? ఎలాంటి కుటుంబంలో పెరిగాడో తెలుసా? ఎవరి చేతుల్లో పెరిగాడో తెలుసా? ఈ యావదాస్తికి వాడే వారసుడు. సాధారణంగా అందరి కుటుంబాల్లో తమ వారసులకి ఆస్తిపాస్తుల్ని పెరిగి పెద్దయాక వాళ్ల పేరున రాస్తారు, పంచిస్తారు. కానీ నందు పుట్టుకతోనే ఈ ఆస్తికి వారసుడిగా పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఆస్తిపాస్తులు మొత్తం నందు పేరు మీదే ఉన్నాయి. మేం పేరుకి తల్లిదండ్రులమే కానీ ఈ ఆస్తికి యజమానులం కాదు. అంతకంటే గొప్ప పుట్టుక పుట్టాడు నందు. అలాంటి వాడికి నీలాంటి సామాన్యమైన ఓ సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోంచి అమ్మాయిని ఎంచుకుంటుంటే అయిన వాళ్ళు, బంధువులు అందరూ రకరకాల ప్రశ్నలు వేశారు. అప్పుడు నేను మీ మావయ్య గారు నిర్ణయించుకుంది ఒక్కటే. నందుకి భార్యగా వచ్చే అమ్మాయికి కావాల్సింది ధనం కాదు, గుణం అని. ఆ గుణాన్ని నమ్మి నేను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నాం. అఫ్కోర్స్ మీ ఇంటి నుంచి మీ అక్కని కోడల్ని చేసుకోవాలనుకున్నాం. అది కుదరినప్పుడు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మీ ఇంటి పరువుని కాపాడడం కోసం నువ్వీ ఇంటి కోడలు అయ్యావు. ఆ గౌరవంతోటే నిన్ను ఇంటి కోడలిగా చూశాను. ఆ సమయంలో నందు ఆ పెళ్లికి ఇష్టపడకపోయినా, చివరికి నీతో కలిసి గడప దాటడానికి ఇష్టపడకపోయినా నేను ఆపి అన్నీ చేశాను. కానీ ఈరోజు నువ్వేం చేసావు? మా పరువు తీసావు. మెట్టినింటి గౌరవాన్ని కాపాడాల్సిన కోడలివి మెట్టినింటి పరువుని, కట్టుకున్నవాడి గౌరవాన్ని పుట్టింట్లో మంట కలిపావు. మీకన్న తల్లిదండ్రుల ముందు మంట కలిపేశావు. క్షమించమని నువ్వు అడిగినంత తేలిగ్గా నేను క్షమించలేను. కనీసం మీరైనా మొన్నటి వరకు నువ్వు చాలా తెలివైన దానివి, ఏం చేసినా ఆలోచించి చేస్తావు, సరైన నిర్ణయాలు తీసుకుంటావు అనుకున్నానమ్మా. కానీ ఇలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. నందు చేసిన పనిని నేను సమర్థించడం లేదు. వాడు పెళ్లిలో మీ అక్క పారిపోవడానికి కారణమయ్యాడన్న విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ విషయం నీకు తెలిసిన వెంటనే నువ్వేం చేసుండాలి? మెట్టినింట్లో ఇంకా బతికే ఉన్న అత్తమామలతో మాట్లాడుండాలి. సమస్య ఏదైనా ఇక్కడే తేల్చుకుని ఉండాలి, ఇక్కడే పరిష్కరించుకుని ఉండాలి కదా. అంతే తప్ప నువ్వు చెప్పా పెట్టకుండా నీ మనసులో ఒకటి పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయి నందుని ఒకవైపు సాధిస్తూ అక్కడికెళ్ళి కూర్చున్నావు. అక్కడున్న సమస్యల కోసం నువ్వు వెళ్ళావనుకొని మేమంతా భ్రమలో ఉండిపోయాం. అసలు నువ్వు వెళ్ళడమే ఇక్కడి నుంచి సమస్యలతో వెళ్ళావని మాకెలా తెలుస్తుంది? మా దగ్గర ఈ విషయాలన్నీ దాస్తూ ఉన్నప్పుడు ఇక మేమెందుకు, మా పెద్దరికం ఎందుకమ్మా? అత్తా మామ అనే పేరెందుకు? కేవలం క్షమించడానికే అత్తమామలం మేము. మావయ్య ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నువ్వు మొన్నటి వరకు బానే అర్థమయ్యావమ్మా, కానీ ఇప్పుడే అర్థం కావడం లేదు.
ఈ ఇంట్లో నీ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నేను వెనకేసుకుంటూ వచ్చానమ్మా. కానీ ఇవాళ నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా.